దాన్ని బాగా ఎక్స్పోజ్ చేశారు. చేస్తే కొద్ది ప్రజల్లో ఆ తేడా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ నాని రీసెంట్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వైసీపీ ఎంపీగా ఈసారి పోటీ చేయబోతున్నారు. గత 2 సార్లు ఆయన ఎంపీగా గెలిపించడంలో మీలాంటి వాళ్ళందరి పాత్ర చాలా కీలకం. ఆయన కోసం మీరు కూడా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? అంటే పార్టీకి ప్లస్సా మైనస్సా? అతను పర్సనాలిటీ విభిన్నమైంది. పార్లమెంట్ మెంబర్గా చెప్పుకోవడానికి అర్హత ఉన్న మనిషే. కానీ పార్టీ పరంగా ఆయన ఆలోచన విధానాలు చాలా ఇబ్బందికరంగా వ్యవహరించినటువంటి సందర్భాలు చూసాం. పార్టీలోంచి వెళ్ళిపోకూడదు. గల్లా జయదేవ్ గారు వాలంటరీగా అతనికున్న ఇబ్బందులు చెప్పేసి 10 సంవత్సరాలు నేను ఉన్నాను, 3 సంవత్సరాలు నేను సర్వీస్ చేయలేకపోయాను, ఆఖరి 3 సంవత్సరాల్లో కొద్ది ఇబ్బందులు వచ్చినాయి, నేను తప్పుకుంటున్నా అన్నారు. అట్లానే ఆయన్ని కూడా వెయిట్ చేయమని చెప్పాం. పార్టీలో మరి పెద్దలు ఆయనతో ఏం మాట్లాడారో నేనైతే దాన్ని హర్షించట్లా. ఎందుకంటే నీకు బెదవాడ పార్లమెంట్గా సైకిల్ గుర్తు మీద 10 ఇయర్స్ నువ్వు ఎలక్ట్ అయ్యి ఆ రోజున చంద్రబాబు గారు గొప్పాడు, ఈరోజు చంద్రబాబు గారు గొప్పాడు కాదంటే అది బాధ్యత. ఒక పార్లమెంట్ మెంబర్గా నువ్వు మాట్లాడే భాష కాదు. ఆల్ ది బెస్ట్ అండి సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. అది బొమ్మసాని సుబ్బారావుతో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్. ఖచ్చితంగా మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావు పోటీ చేసే అవకాశం ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా?